సాయికృష్ణ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. జగన్ రావడంతోనే కేసు నమోదు చేశారని చెప్పారు. ఫేక్ ఫోటోస్ ప్రచారం చేశానని పోలిశెట్టి అంటున్నారని మండిపడ్డారు. సాయికృష్ణ, క్రాంతి కుమార్ ఘటనల మీద సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కంప్లైంట్ ఇస్తే ఫస్ట్ 28వ తారీఖున ఏం చేశారండి? ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇది కరెక్ట్గా ధర్మమా? నేరం కదా అది. దట్ ఈస్ ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. కస్టోడియల్ డెత్ అని అనుమానంగా ఉందని ఇస్తే ఎంక్వైరీ చేయొద్దండి. నేరస్తుడు కాదండి కమిషనర్. అతని మీద రాజమండ్రి ఎస్పీ రాస్తాడు రిపోర్టు. ఏది జరిగే పనులేనా? అందువల్లే అడుగుతున్నాం. సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మాత్రమే దీనిలో న్యాయం చేస్తే, లేకపోతే చెత్తపుట్టకేస్తారు. సిబిఐ ఎంక్వైరీ జరిగేంత వరకు మేము పోరాటం చేస్తాం, ప్రయత్నం చేస్తాం. సరే, వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళ రాజకీయాలు. దీనిలో రాజకీయాలు ఏమున్నాయి? రాజకీయాలు ఏమున్నాయి? మరి చంద్రబాబు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు? ప్రభుత్వం, మేము అపోజిషను. వాళ్ళు పాపం వాళ్ళేమి అన్న నేను. వాళ్ళు ఏంటంటే పాపం ఇంతటితో అయిపోయింది మా పని, నాగరాజును శిక్షించేశారు, కేసు రిజిస్టర్ చేశారు, వాళ్ళు ఏదో చెప్తే వీళ్ళు నమ్మి ఉంటారు. నమ్మని నేనేది వాళ్ళు కాదు. ఇక్కడ సమాజం మీద జరుగుతున్నటువంటి పోరాటం ఇది. సమాజం మీద పోలీసులు చేస్తున్న పోరాటం. క్రిమినల్స్ పేరు చెప్పి తీసుకువెళ్ళి వాళ్ళని చంపేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇక చిత్రం, సాయికృష్ణ రౌడీ డాన్ అని ప్రచారం చేశారు. ఆంధ్రజ్యోతి ప్రచారం చేసింది. పోలిశెట్టి శ్రీనివాస్ కూడా అంటున్నాడు 22 కేసులు ఉన్నాయని. సిగ్గుపడవయ్యా, 22 కేసులు ఉంటే